విశాఖ మహానగర పాలక మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్గా కూటమి అభ్యర్థి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ధృవపత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మహానగరపాలక సంస్థ నూతన మేయర్ గా కూటమి అభ్యర్థి టీడీపీ లీడర్ పీలా శ్రీనివాసను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ బాబు అధ్యక్షత జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కూటమికి సంబంధించిన కార్పొరేటర్లు అంతా కూడా హాజరవడం జరిగింది. తొలుత జాయింట్ కలెక్టర్ ప్రొసీడింగ్ అధికారైన మయూరి అశోక్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కూటమి కార్పొరేటర్ అంతా కూడా ఎక్స్ ఆఫీసర్తో కలిపి పూర్తి బలంతో మొత్తం సమావేశం అందరూ అయితే నిండుకుంది. అయితే కూటమి సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా పీలా శ్రీనివాస్ ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే మేయర్గా బీఫామ్ అందుకున్న పీలా శ్రీనివాస్ ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా జరిగిన ఈ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ అంతా కూడా పీలా శ్రీనివాస్ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే 2021 జరిగిన ఎన్నికల్లోనే ప్రధానంగా జీవీఎంసీ ఎన్నికల్లో 2021 జరిగిన ఆ సమయంలోనే టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసుని ఎంపిక చేయడం జరిగింది. అయితే అప్పటి వైసీపీ పార్టీ జీవీఎంసీని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుండి కూడా ఆయన ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. వైసీపీ అవినీతి అక్రమాలపై ఎన్నో ఉద్యమాలు చేసిన పరిస్థితి. అయితే టీడీపీ దాన్ని గుర్తించి మరొకసారి పీలా శ్రీనివాసరావుకి ఈరోజు అవకాశం కల్పించింది. ప్రస్తుతం మేయర్గా ఆయన ఎన్నుకోబడిన తర్వాత పూలమాలతో కూడా ఆయన అభిమానులు అయితే అభినందిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. మరోవైపు ఖచ్చితంగా నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం తెరతీయబోతుంది. ఖచ్చితంగా ప్రజాపాలన స్వచ్ఛమైన పాలన అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా పీలా శ్రీనివాసరావు మాట్లాడడం జరిగింది. విశాఖ ప్రథమ పౌరుడిగా ఖచ్చితంగా స్మార్ట్ సిటీలో భాగంగా నూతన అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడింది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రజలు నమ్మి ఖచ్చితంగా కూటమి పార్టీకి అవకాశం ఇచ్చారు. మరోసారి ఈ రోజు కూటమి కార్పొరేటర్ అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా సంతోషదాయకం. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము కానికుండా కొత్త పరిపాలన, కొత్త అభివృద్ధి విశాఖ ప్రజలతో పాటు అన్ని పార్టీలు చూస్తాయని చెప్పేసి కూడా పీలా శ్రీనివాస్ కూడా మాట్లాడడం జరిగింది. గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.